లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. నిన్న విచారణకు కవిత తరఫు సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కోరారు. పదే పదే వాయిదాలు కోరడంతో కవిత లాయర్లపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసులో తన బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు కవిత. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా కవిత పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. నిన్న విచారణకు కవిత తరఫు సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడంతో విచారణను వాయిదా వేయాలని కోరారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. తనకు మంజూరు కావాల్సినటువంటి బెయిల్ ఏదైతే ఉందో ఆ బెయిల్ ను డిఫాల్ట్ గా మంజూరు చేయాలంటే కూడా కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కు సంబంధించి విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆ విచారణ జరగక ముందే కవిత తాను దాఖలు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. ఎందుకు ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ని ఇవ్వాలంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్ ని ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ మాత్రము కవిత గత కొంతకాలం నుంచి జైల్లోనే ఉన్నారు. ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ అధికారులు దాఖలు చేసినటువంటి లిక్కర్ స్కామ్ కేసు ఏదైతుందో ఆ కేసులో జైలులోనే విచారణ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఇక కేసుకు సంబంధించి విచారణ, అదేవిధంగా ఆమెను అరెస్ట్ చేసినటువంటి సమయం, అదేవిధంగా ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి ఎంక్వైరీ ఏదైతుందో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్ గా డిఫాల్ట్ బెయిల్ మంజూరు అవుతుంది. కవిత జైలు నుంచి బయటకు వస్తుంది అనుకున్నారు. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము ఆమెకు బెయిల్ ఏదైతే మంజూరు చేయాలో ఆ బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ఆమె దాఖలు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ మంజూరు చేయాలంటే దాఖలు చేసినటువంటి పిటిషన్ ని ఆమె తన న్యాయవాదుల ద్వారా మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా విచారణ జరగాల్సి ఉండగా కోర్టులో కవిత తరపున ఉన్నటువంటి అడ్వకేట్లు తమకు కొంత సమయం కావాలి అని చెప్పిన సందర్భం. సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, నెక్స్ట్ కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఆమె ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. మధు, మరి కవిత తన డిఫాల్ట్ బెయిల్ ని విత్డ్రా చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కవిత సీనియర్ న్యాయవాది విచారణకు హాజరు కాకపోవడం, అలాగే న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేయడం అని భావించొచ్చా? ఇక్కడ ఏదైతే ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ అంటే ఆల్మోస్ట్ అది ఒక బెయిల్ పిటిషన్ అనుకోవచ్చు. ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటే ఆ కేసుకు సంబంధించి తనకు రావాల్సినటువంటి బెయిల్ ఏదైతే ఉందో రాజ్యాంగపరంగా చట్టపరంగా రావాల్సినటువంటి బెయిల్ ఏదైతే ఉంటుందో ఆ చట్టపరంగా మంజూరు చేయాలి అంటే కూడా డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత కోరింది. సో అలా కోరిన సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి న్యాయవాది కూడా ఆమె తరఫున కవిత తరఫున పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ వస్తుంది అన్న సమయంలోనే కవిత తరఫున ఉన్నటువంటి అడ్వకేట్లు పిటిషన్ ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా తమకు వాయిదా కావాలి అని కోరిన నేపథ్యంలోనే సంథింగ్ అంటే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, కీలకమైనటువంటి స్టెప్ ఏదైనా కవిత తరఫున అడ్వకేట్ తీసుకోబోతున్నారా అనేది మాత్రం మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.